1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. Hello dear English lovers, how are you all doing? In our previous sessions, we learned regarding some past and future concepts. Today, I came up with a new concept. Before starting, I would like to start this session with a beautiful, like a quote kind of thing. When fear knocks, answer with action. భయం మన తలుపు తట్టినప్పుడు, భయం మన మెదడుని, మన మైండ్ని తట్టినప్పుడు మరి దానికి సమాధానం దేంతో చెప్పాలంట? యాక్షన్ రూపంలో అయితే సమాధానం చెప్పాలి. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ కోట్ అండి. నేను మాట్లాడలేను, మాట్లాడుతుంటే భయం, నాకు రాంగ్స్ అవుతున్నాయి అనే ఈ భయం, ఇంగ్లీష్ భయం మనల్ని తట్టినప్పుడు, నాక్ చేసినప్పుడు మరి దానికి ఆన్సర్ దేంతో ఇవ్వాలంట? వీడియోలు చూసి, రాసుకొని కాదు, నోటితో మాట్లాడి, పలికి, డైలాగ్స్ చెప్పి, సెంటెన్సెస్ ఫార్మ్ చేసి యాక్షన్తో సమాధానం చెప్పాలి ఆ భయానికి. సో కీపింగ్ దిస్ ఇన్ మైండ్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద వీడియో. సో మన నాలుక ఫస్ట్ ఇంగ్లీష్కి అలవాటు పడాలి అనుకున్నాం కదా, దానికోసం ఒక చిన్న టంగ్ ట్విస్టర్. వెరీ సింపుల్ అండి. ఎడ్డీ ఎడిటెడ్ ఇట్, ఎడ్డీ ఎడిటెడ్ ఇట్, ఎడ్డీ ఎడిటెడ్ ఇట్, ఎడ్డీ ఎడిటెడ్ ఇట్, ఎడ్డీ ఎడిటెడ్ ఇట్. ట్రై దిస్. ఒక 5 times ఈ టంగ్ ట్విస్టర్ స్పీడ్గా నాలుగుతో అనడానికి ట్రై చేయండి. ఎడ్డీ ఎడిటెడ్ ఇట్ అలా స్పీడ్గా వచ్చేసేయాలి. ఓకే, సో ఇక్కడ వీడియో పాజ్ చేసుకొని దీన్ని ఒక 5-6 times ట్రై చేసి అప్పుడు నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయండి. ఇప్పుడు మనము చూడండి, తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, వాట్ ఎవర్ లాంగ్వేజ్ ఏదైనా సరే, ఫస్ట్ మనకి కాలాలు ఉంటాయండి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఈ 3 వస్తే సగం ఇంగ్లీష్ వచ్చేసినట్లే. ఇది మైండ్ ఫస్ట్ మనకి తెలియాలండి. సో టెన్సెస్ అని చెప్తా ఉంటాం కదా, మెయిన్ ఏ టెన్సెస్ తెలియాలా? పాస్ట్, ఫ్యూచర్, ప్రెజెంట్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు నేను పాస్ట్ గురించి చెప్పాను, ఫ్యూచర్ గురించి కూడా నేర్చుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఆ రిమైనింగ్ థర్డ్ ఉందే, ప్రెజెంట్, ఈ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. అయితే ప్రీవియస్ వీడియోస్ అంత సింపుల్గా ఉండదు, కొంచెం టఫ్ ఉంటుంది. ఇది మనసు పెట్టండి, జాగ్రత్త. సో ప్రెజెంట్ అంటేనే మనకు గుర్తు రావాల్సిన వర్బ్ V1. అసలు ఈ V1 ఎప్పుడెప్పుడు వాడతామో ఫస్ట్ ఈ పాయింట్ తెలియండి, చాలా ఇంపార్టెంట్. V1 అంటారు, ప్రెజెంట్ అంటారు, అంటే మీనింగ్ ఏంటి? ఎప్పుడు వాడాలి ఈ V1ని? ఫస్ట్, ఆల్వేస్ ఆర్ ఎవ్రీడే, ఎల్లప్పుడూ చేసేదానికి, ఎవ్రీ టైం, ఆల్వేస్ చేసే పనులకి ఇంగ్లీష్లో V1 చెప్పాలి. నేను రోజు 6 లేస్తా, నేను ప్రతిరోజు క్లాసులు టీచ్ చేస్తా, నేను ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తా. ఇది ఎల్లప్పుడూ జరిగే పని. ఎల్లప్పుడూ జరిగితే ఏ వర్బ్లో చెప్పాలి? V1. V2లో కానీ, విల్లులో కానీ చెప్పకూడదు, V1లో చెప్పాలి. మరి ఇంకా ఎప్పుడు ఈ V1ని వాడతాం? యూనివర్సల్ ట్రూత్స్, ఓకే, నిత్య సత్యాలు, కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పడానికి కూడా మనం ఎప్పుడు కూడా V1 యూజ్ చేస్తాం. థర్డ్ సందర్భం, ఇంకా ఎప్పుడు V1 యూజ్ చేస్తాం? మన హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే మనం అలవాటుగా చేసే కొన్ని పనులు ఉంటాయి, అలవాటుగా చేస్తాం. లైక్ నేను ఐస్ క్రీమ్స్ తింటాను, నేను కాఫీ తాగుతాను, నేను జిమ్కి వెళ్తాను, ఇవన్నీ నా అలవాట్లండి. నేను గోల్డ్ కొరుకుతాను, ఓకే. సో ఇవన్నీ నేను టీవీ చూస్తా. ఇలా అలవాటుగా హ్యాబిచువల్గా చేసే పనులకి, ఆఫీస్కి 9ంటికి వెళ్తా, నా అలవాట్లు ఇవన్నీ. సో ఇలా అలవాటుగా చేసే పనులకు కూడా ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? V1. అండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ కూడా V1తోనే స్టార్ట్ అవుతాయి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏం చెప్పచ్చు? సి, ఇక్కడికి రండి, కమ్ హియర్, కూర్చోండి, సిట్ డౌన్, నిలబడండి, స్టాండ్ అప్. క్లాస్ రూమ్లో మోస్ట్ ఆఫ్ ద టైం టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ యూజ్ చేసేవేంటి? ఇంపరేటివ్ సెంటెన్సెస్. టీచర్ పిల్లలకి చెప్పాలి, చిల్డ్రన్ కీప్ క్వైట్, ఓకే, మెయింటైన్ సైలెన్స్, ఓపెన్ ద విండో, క్లోజ్ దట్ డోర్. ఇలా తక్కువని అక్కడికక్కడ చెప్పేదాన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. వాటిని కూడా ఇంగ్లీష్లో ఏ వర్బ్లో యూజ్ చేయాలి? V1. సో V1 ఎప్పుడు వాడతాం అర్థమైందా? ఎల్లప్పుడూ చేయాలి, హాబీస్గా అలవాటుగా చేయాలి, తక్కువని ఇంపరేటివ్ సెంటెన్సెస్ చెప్తాం. ఇలాంటప్పుడు మనం V1 యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ V1ని తీసుకొచ్చి మన ఫార్ములాలో అప్లై చేద్దాం. ఫార్ములా ఏంటి? పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. ప్రీవియస్ వీడియోస్లో చెప్పినాను, మళ్ళీ కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం. ఈ పాజిటివ్, నెగటివ్ ఆన్సర్ల కోసం, ఇంటరాగేటివ్ WH క్వశ్చన్స్ కోసం. ఆన్సర్లు, క్వశ్చన్లు, ఇదే కదా భాష అంటే. సో ఇప్పుడు ఆన్సర్లు చెప్పాలి. నేను రోజు 6ంటికి లేస్తా, నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తా, నేను ప్రతిరోజు క్లాసెస్ టీచ్ చేస్తా. పాజిటివ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్గా చెప్తా, తింటా, చేస్తా, రాస్తా, వెళ్తా, మాట్లాడతా.
మరి నెగిటివ్ తినను, మాట్లాడను, టీవీ చూడను, అబద్ధాలు ఆడను, క్లాసెస్ కండక్ట్ చేయను, ఇట్లా నెగిటివ్. INWH అంటే ప్రశ్నలు అడగడం, క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు నన్ను అడుగుతున్నారు, మీరు ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తారా? క్వశ్చన్. ఓకే, కండక్ట్ చేస్తారా? పాజిటివ్ క్వశ్చన్. మరి నెగిటివ్ క్వశ్చన్, కండక్ట్ చేయరా? మీరు వాక్ చేస్తారా? పాజిటివ్ క్వశ్చన్. మీరు వాక్ చేయరా? నెగిటివ్. మీరు అబద్ధాలు ఆడతారా? పాజిటివ్ క్వశ్చన్. అబద్ధాలు ఆడరా? నెగిటివ్. ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తారా? పాజిటివ్ క్వశ్చన్. ప్రాక్టీస్ చేయరా? నెగిటివ్ క్వశ్చన్. ఏం ప్రాక్టీస్ చేస్తారు, ఎప్పుడు, ఎందుకు, ఎలా, అవి WH క్వశ్చన్స్. ఇది మన ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములా తీసుకొచ్చి మన ప్రెజెంట్లో, ద సో కాల్డ్ ప్రెజెంట్ V1లో ఈ ఫార్ములాని అప్లై చేసి నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. చూడండి, I, you, they, we, he, she, it. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న పాయింట్, వెరీ ఇంపార్టెంట్. I, you, they, we వరకు ఒక రకంగా వస్తుంది, he, she, itకి మారుతూ ఉంటుంది ప్రెజెంట్లో. పాస్ట్లో మనకి ప్రాబ్లం లేదు, ప్రెజెంట్లో మాత్రం ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను క్రికెట్ ఆడతా, I play. మీరు ఆడతారు, you play. వాళ్ళు ఆడతారు, దే ప్లే. మనం ఆడతాం, we play. అతను ఆడతాడు అంటే he play అనకూడదు. ఏం చెప్పాలి? ఈ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ అప్లై చేయాలి. ఎలా? ఇప్పుడు ప్లే ఏమవుతుంది చూడండి, ప్లే ఏమవ్వాలా? ప్లేస్. అతను ఆడతాడు, he plays. నేను టీవీ చూస్తా, I watch. మీరు చూస్తారు, you watch. వాళ్ళు చూస్తారు, they watch. he, she, ఇట్కైతే ఉత్తిగా వాచ్ అనకూడదు, ఏం చెప్పాలి? వాచెస్. ఓకే, నేను కాలేజ్కి వెళ్తా, I go. మీరు వెళ్తారు, you go. అతను వెళ్తాడు, he goes. అర్థమవుతుందా? సో he, she, it వచ్చినప్పుడు ఇలా ఎస్ కానీ ఈఎస్ కానీ అప్లై చేస్తూ రావాలి. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. సి, నేను ఇంగ్లీష్ మాట్లాడతా, I speak, you speak, they speak, we speak, he speaks, she speaks, it speaks. Okay, next, I play, you play, they play, we play, he plays, she plays, it plays. ఇవి పాజిటివ్ సెంటెన్సెస్. సో ఫార్ములాలో నుంచి ఫస్ట్ వన్ అయిపోయింది. ఇప్పుడు ఫార్ములాలో సెకండ్ వన్ చూద్దాం. చూడండి, నెగిటివ్. నేను క్రికెట్ ఆడను. ఆడతాను అంటే I play. నేను ఆడను, I don't play. ఓకే, మీరు ఆడరు, you don't play. వాళ్ళు ఆడరు, they don't play. మరి అతను ఆడడు, he doesn't. హీకి షీకి డస్ రావాలి. మామూలుగా వీటన్నిటికైతే డూ, హీకి షీకి doesn't play. ఆమె ఆడదు, she doesn't play. అది ఆడదు, it doesn't play. ఇవి ఆన్సర్లు. సో ఆన్సర్లు చెప్పడం చూసాం. మరి ప్రశ్నలు అడుగుదాం. చూడండి, మీరు ఆడతారా? డూ యూ ప్లే? ఓకే, వాళ్ళు ఆడతారా? డూ దే ప్లే? మనం ఆడతామా? డూ వీ ప్లే? అతను ఆడతాడా? హీకి షీకి ఏం రావాలనుకున్నాం? డస్ హీ ప్లే? ఆమె ఆడుతుందా? డస్ షీ ప్లే? ఇలా క్వశ్చన్స్ రావాలి, పాజిటివ్ క్వశ్చన్స్. మరి ఇందులో నెగిటివ్ చెప్పండి. మీరు ఆడరా? డోంట్ యూ ప్లే? అతను ఆడడా? డజంట్ హీ ప్లే? మరి WH క్వశ్చన్స్, ఏం ఆడతారు? వాట్ డూ యూ ప్లే? ఎక్కడ ఆడతారు? వేర్ డూ యూ ప్లే? ఎప్పుడు ఆడతారు? వెన్ డూ యూ ప్లే? ఎందుకు ఆడతారు? వై డూ యూ ప్లే? ఎలా ఆడతారు? హౌ డూ యూ ప్లే? మరి ఎందుకు ఆడరు? వై డోంట్ యూ ప్లే? అతను ఎందుకు ఆడు? వై డజంట్ హీ ప్లే? ఇది కాన్సెప్ట్ గురించి బ్రీఫ్గా. ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది, దాన్ని ఏం చేయాలంట? ప్రాక్టీస్ చేయాలి. ఫియర్ పుట్టింది, ఓర్ బాబోయ్, హీ షీ ఎస్లంట, ఈఎస్లంట, డజ్లంట, ఇవన్నీ ఎట్లా ఈ ఫియర్ పుట్టింది? మరి దానికి సమాధానం దేంతో చెప్పాలా? యాక్షన్తో చెప్పాలి. యాక్షన్ అంటే ప్రాక్టీస్. ఇప్పుడు నేర్చుకున్నవన్నీ యూజ్ చేసి ఒక చిన్న కథ చెప్తాను చూడండి. కథల ద్వారా నేర్చుకుంటే ఈజీగా గుర్తుంటుంది. అది ఎలాంటి కథలు? ఏమో అనగనగనగా అలా వద్దు. డే టు డే లైఫ్లో మనం చేసే కథలు, డే టు డే లైఫ్లో మనం చేసే యూసేజెస్, మనం చేసే కాంటెక్స్ట్. సి, ఇప్పుడు నేను ఒక చిన్న కథ తీసుకొచ్చాను, మీరు నాతో పాటు చెప్పాలి. ట్రై దిస్ వన్. ఫస్ట్, మై బ్రదర్ అంటే ఇప్పుడు హీకి షీకి ఏం యూజ్ చేయాలనుకున్నాం? ఎస్ ఈఎస్ పెట్టాలి కదా. సో అందుకని వేక్కి ఏం చేశాను? వేక్స్ పెట్టాను. ఓకే, మై బ్రదర్ wakes up early every morning because
హీ ఈజ్ an early bird. ఇక్కడ మీకు ఒక కొత్త వొకాబులరీ నేర్పిస్తున్నాను. ఎర్లీ బర్డ్ అంటే అన్ని విషయాల్లో ముందుండడం అని అర్థం. అది నిద్ర లేవడంలో ముందుండడం, ఏదైనా పని చేయాల్సి వస్తే ముందుండడం, అలా ముందుంటే ఏమంటారు, అన్ని ముందుగా చేస్తాం ఎర్లీగా. ఎర్లీ బర్డ్. అందుకే కొన్ని ఆఫర్లు పెట్టినప్పుడు కూడా చెప్తాం ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటారు. అంటే ఏంటి, ముందు వచ్చి కొనుక్కున్న వాళ్ళకి ఈ ఆఫర్. సో ఎర్లీ బర్డ్ అంటే ముందు ఉండడం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెప్పండి. మై బ్రదర్, రిపీట్ ఆఫ్టర్ మీ, నాతో పాటు రిపీట్ చేయండి. మై బ్రదర్ వేక్స్ అప్ ఎర్లీ ఎవ్రీ మార్నింగ్ బికాస్ అతను ఎవరంట, ఎర్లీ బర్డ్. హీ ఈజ్ an early bird. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఇలాబరేట్ చేద్దాం. మరి మా బ్రదర్ ఇట్లా, మరి నా విషయానికి వస్తే నేనైతే బట్ ఐకి నెగిటివ్ ఎలా చెప్పాలి, డోంట్ వేకప్. బట్ ఐ డోంట్ వేకప్ ఎర్లీ, కానీ నేను మాత్రం ఎర్లీగా నిద్ర లేవను. ఐ డోంట్ వేకప్ ఎర్లీ బికాస్ ఐ ఆమ్ ఏ లేట్ రైజర్. ఇప్పుడు ఇంకో వర్డ్ నేర్పిస్తున్నాను మీకు, చూడండి. కొత్త వొకాబులరీ, వొకాబ్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, కాన్సెప్ట్ వస్తుంది, అన్ని కలిపి మీ సొంత మాటల్లో అల్లుతున్నాం, కథలు అల్లుతున్నాం. ఇలాగండి ప్రాక్టీస్ చేయాలి. సి, బికాస్ ఐఎమ్ ఏ లేట్ రైజర్. ఇప్పుడు ఇక్కడ వరకు నాకు ఒక్కసారి రిపీట్ చేయండి. ఈ వీడియో ఒక 1-2 minutes లెంగ్తీ అవుతుంది, బట్ జస్ట్ స్టే విత్ మీ, ప్రాక్టీస్, బికాస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కలిసి ప్రాక్టీస్ చేద్దాం రండి. మై బ్రదర్ wakes up early every morning because he is an early bird. But I don't wake up early because I am a late riser. మళ్ళా ఇక్కడ వరకు వచ్చేయాలి ఇప్పుడు అందరికి. ఓకే, ఇక్కడ వరకు కమాన్. మై బ్రదర్ wakes up early every morning because he is an early bird. But I don't wake up early because I am a late riser. ఇక్కడ వరకు వచ్చేసిందా? ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏమైందంట, ఇక్కడ నుంచి కథ చూద్దాం. దిస్ మార్నింగ్ హీ వోక్ అప్ ఎట్ 5 o'clock. హీ వోక్ అప్, ఆల్రెడీ ఈ రోజు ఉదయం లేచేశాడు, అయిపోయింది V2. మనం ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం ఆ కాన్సెప్ట్. దిస్ మార్నింగ్, ఈ రోజు ఉదయం, హీ వోక్ అప్ ఎట్ 5 o'clock అండ్ వెళ్ళాడు. వెంట్ ఫర్ ఏ వాక్. మనం చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి, వెంట్ టు వాక్ అంటాం. అనకూడదు, వెంట్ ఫర్ ఏ వాక్. ఓకే, చూడండి. దిస్ మార్నింగ్ హీ వోక్ అప్ ఎట్ 5 o'clock and went for a walk. లెగిసి వాక్ వెళ్ళాడు. ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద వాక్ నుంచి వచ్చిన తర్వాత అంటే ఏమనాలి, ఆఫ్టర్ కమింగ్ బ్యాక్. ఎప్పుడైనా సరే ఆఫ్టర్ వస్తే పక్కన ఇంగ్ ఫామ్ రావాలి, ఇలా గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ కమింగ్, ఆఫ్టర్ గోయింగ్, ఆఫ్టర్ లెర్నింగ్, ఆఫ్టర్ లిజనింగ్, ఇలా ఉండాలి. ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద వాక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత హీ టీజ్డ్ మీ. టీజ్ అంటే నన్ను ఆట పట్టించాడు. నువ్వు లేట్ బర్డ్, నువ్వు లేట్ రైజరు, లేట్గా లెగుస్తావు, ఇట్లా. ఓకే, హీ టీజ్డ్ మీ. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. V2. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, ఐ ఫెల్ట్ వెరీ సాడ్. ఇప్పుడు నేనేం డిసైడ్ అయ్యాను, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, రేపటి నుంచి ఐ విల్ వేక్ అప్ ఎట్ 5 o'clock. నేను కూడా 5ంటికి లెగుస్తా. అండ్ బికమ్ అన్ ఎర్లీ బర్డ్ లైక్ మై బ్రదర్. రేపటి నుంచి నేను కూడా 5ంటికి లేచి మా బ్రదర్ లాగా ఎర్లీ బర్డ్ లాగా తయారవుతాను. సో ఫస్ట్ వీడియో V2 స్ట్రక్చర్, సెకండ్ వీడియో విల్, అండ్ థర్డ్ వీడియో ప్రెజెంట్. ఈ 3 కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం మనం ఇప్పటి వరకు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఈ 3 కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా. ఇందులో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ వచ్చాయి, గమనించండి. చూడండి, మై బ్రదర్ వేక్స్ అప్. ఒక్కసారి ఇప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒక 10 times నోటితో అంటూ ప్రాక్టీస్ చేయాలండి, అప్పుడు మాత్రమే వస్తుంది. ఒక్కసారి రిపీట్ ఆఫ్టర్ మీ. మై బ్రదర్ వేక్స్ అప్ ఎర్లీ ఎవ్రీ మార్నింగ్ బికాస్ హీ ఈజ్ అన్ ఎర్లీ బర్డ్. బట్ ఐ డోంట్ వేక్ అప్ ఎర్లీ బికాస్ ఐఎమ్ ఏ లేట్ రైజర్. దిస్ మార్నింగ్ హీ వోక్ అప్ ఎట్ 5 o'clock and went for a walk. After coming back from the walk, he teased me. I felt very sad. From tomorrow onwards, I will wake up early at 5 o'clock and become an early bird like him. So, ఇందులో మనకి past వచ్చింది, ఇందులో మనకి present వచ్చింది, ఇందులో మనకి future వచ్చింది. సో ఇంతకు ముందు నేర్చుకున్న 2 వీడియోలు, ఈ థర్డ్ వీడియో, 3 కలిపి ప్రాక్టీస్ చేసాం. అర్థమైంది కదా? సో పాజ్ ద వీడియో, ప్రాక్టీస్ ఇట్ multiple times and speak confidently. Thank you so much. Let's catch up in another video.